హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేశారు. మలక్పేట్లోని మహబూబ్ గంజ్ లో బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో దుకాణాలుండగా భవంతి టెర్రస్ పై గంజాయి మొక్కలు పెంచారు. అవి 6 మీటర్ల వరకు ఏపుగా పెరిగాయి. పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రైడ్ చేశారు. ఆ మొక్కల నుంచి 10 కేజీల గంజాయి దిగుబడి వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. 55 గ్రామాల ఎండు గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు గంజాయి మొక్కలు పెంచిన 2 బీహారీలను అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ప్రవీణ్, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, ఎప్పటి నుంచి ఇలా గంజాయి మొక్కలు పెంచుతున్నారు, ఏంటి? అయితే హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్లు వినూత్న ప్రయోగం చేశారు. అయితే ఓ బిల్డింగ్ టెర్రస్ పైన ఏకంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ అయితే ఈ యొక్క దందా కొనసాగిస్తున్నారు. ఈ మొక్కలు మొత్తం తొలిగా కూడా 3 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరిగినట్టుగా కూడా అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు తెలుపుతున్నారు. ఇంటిపైన గంజాయి మొక్కలు నాటిన 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించిన నేపథ్యంలో మలక్పేట గంజ్ మిషన్ మార్కెట్ లో ఒక భవనం పైన టెర్రరిస్ట్ పైన బీహార్ కు చెందినటువంటి 2 వ్యక్తులు గుర్తు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు. సాగు చేస్తున్న క్రమం లోపల హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పట్టుబడ్డారు. మహబూబ్ మిషన్ మార్కెట్ భవనం సముదాయంలో కింద షాపులున్న పైన మొత్తం తొలిగా వీళ్ళిద్దరు కూడా రెంటుకున్న క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బిల్డింగ్ పైన ఏపుగా మట్టి మొత్తం చదును చేసేసి ఏపుగా మొక్కలను పెంచుతున్నట్టుగా పక్క సమాచారంతో టెర్రస్ లో బీహార్ కు చెందినటువంటి లవకుశ భీమ్లేష్ అనే 2 వ్యక్తులను అయితే మొత్తం అదుపులోకి తీసుకున్నారు. టెర్రస్ పైన గత 6 నెలలుగా వీరు అయితే అద్దెకుంటుడు ఈ యొక్క గంజాయి మొక్కలను పెంచుతూ వేపుగా పెరిగిన అనంతరం గంజాయి మార్చి అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా వాళ్ళ నుంచి విచారణ జరిపారు. టెర్రస్ పైన గంజాయి మొక్కలు పెంచుతున్నారని పక్క సమాచారం అందుకున్నటువంటి హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి టెర్రస్ పైన దాడి నిర్వహించారు. ఈ దాడిలో 3 నుంచి 6 మీటర్ల ఎత్తులో పెరిగినటువంటి 5 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కల నుండి 6 మీటర్ల ఎత్తులో పెరిగినటువంటి 5 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 55 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ గంజాయి చెట్ల నుండి సుమారుగా 10 కిలోల గంజాయి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆ ఎన్ఫోర్స్మెంట్ టీం చెప్తుంది. నిందితులను గంజాయి మొక్కలను కూడా కాకిగూడ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించిన అది తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ అమ్మకాలు జరుపుతున్నారు, వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి మొక్కలను తెచ్చారు, ఎక్కడి నుండి వీటి విత్తనాలను ఎక్కడెక్కడ తెచ్చారు అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లైన్ లో ప్రవీణ్, మరో ఇంకో బ్రేకింగ్ అంతోంది.